మిగిలిపోయిన దోసపిండితో మీరు ఎప్పుడు చేసుకునే పొంగనాలు, మీరు ఎప్పుడు చేసుకునే పునుగులు కాకుండా కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే ఇది మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే. అదేంటంటారా? వీడియో చూసేయండి, మీకు అర్థమైపోతుంది. హలో అందరికీ, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి మిగిలిపోయిన దోసపిండితో తీయగా ఉండి అట్లా వేయచ్చండి. ఎలా అంటారా? వీడియో మొత్తం చూసేయండి. ఇక్కడ ఉన్నదైతే దోసపిండి, మిగిలిపోయిన దోసపిండి అండి. ఫస్ట్ డే మన దోసపిండి చాలా బాగుంటుంది కదా, సెకండ్ డే దోసపిండి కూడా బాగుంటుంది, థర్డ్ డే దోసపిండి అయితే కొంచెం పులుపు వచ్చేస్తుంది కదా. అలాంటి దోసపిండిని ఒక కప్పు నిండుగా తీసుకుని అందులోకి ఒక కప్పు నిండుగా తురుముకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. నేనైతే గ్రేట్ చేసుకున్నాను, మీరు మిక్సీలో పట్టైనా వేసుకోవచ్చు. దీనిలోకి ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. షుగర్ అస్సలు యాడ్ చేసుకోవద్దు, బెల్లం వేసుకుంటేనే కమ్మని వాసన వస్తుంది. ఈ విధంగా చక్కగా బెల్లాన్ని చెత్తగొట్టేసుకుని మెత్తని పొడిలాగా చేసుకుని ఒక కప్పు వరకు బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఎక్స్ట్రా వాటర్ మాత్రం అస్సలు వేసుకోవద్దు. బెల్లం వేసుకోగానే ఆ పిండి ఇంకా లూజ్ అయిపోతుంది. కొంచెం కూడా వాటర్ పోయొద్దు. బెల్లం కరిగే కొద్దీ అది కొంచెము ఎట్లా అంటే ప్లెయిన్గా పల్చగా అయిపోతుంది. సో అస్సలు వాటర్ పోయొద్దు. ఒకవేళ ఇందులోకి మీకు కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, లేకపోతే అసలు అక్కర్లేదు. ఇందులోకి మనం బెల్లము కొబ్బరి యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ రెండు కొంచెం స్వీట్ ఉంటాయి కాబట్టి సాల్ట్ మన ఆల్రెడీ దోశ పిండిలో ఉన్న సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీకు కొంచెం టేస్టీగా కావాలి, ఇంకా కమ్మని వాసన రావాలంటే కొంచెం అంతా ఇలాచీ పొడి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇందులోకి ఇలాచీ పొడి యాడ్ చేయలేదు. బెల్లము కొబ్బరి బాగానే ఉంది ఆ టేస్ట్ కూడా. ఒకవేళ మీకు కొంచెం ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఇలాచీ పొడి యాడ్ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, బెల్లం యాడ్ చేసిన తర్వాత ఎంత లూజ్ అయిపోయిందో. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకుని ప్యాన్లోకి నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ దోశ అయితే ఆయిల్ కన్నా సరే నెయ్యి యాడ్ చేసుకొని దోశ వేసుకుంటే చాలా చాలా బాగుంది. చక్కగా ఒక స్పూన్ నెయ్యి తీసుకుని ఈ విధంగా ప్యాన్ మొత్తము అప్లై చేసేసుకోవాలి. చూసారు కదా, యాక్చువల్గా చెప్పాలంటే ఆ ప్యాన్ మొత్తం అక్కర్లేదు, ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆ నెయ్యి కొంచెం యాడ్ చేసి అది మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. సో దానికోసం అని చెప్పేసి ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకా ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఒక్క గరిటె అండి, అంతమించి ఎక్కువ వేయద్దు, ఒకే ఒక గరిటె అమాంతం ఇలా పోసేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్కువేం తిప్పొద్దు, కొంచెం తిక్కుగా వేసుకుంటేనే చాలా బాగుంది. మన ప్లెయిన్ దోశలాగా మరీ పల్చగా ఆగలాగా మాత్రం అసలు చేయొద్దు. కొంచెం లావుగా కొంచెం మందంగా ఉంటేనే ఈ దోశ చాలా బాగుంటుంది. అలానే మరో చిన్న విషయం చెప్పాలి. ప్యాన్ మీదకి ఈ దోశ వేసిన తర్వాత దీని మీద నేను లిడ్ పెట్టా కదా, ఆ లిడ్ పెట్టిన తర్వాత అది లోపలంతా కుక్ అవుతుంది. అలా కుక్ అయిన దోశ మాత్రం ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. పైన మూత ఏం లేకుండా మామూలుగా ప్లెయిన్గా కాల్చుకున్న దోశ ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. దోశ అంతా ఒకటే ప్రాసెస్ అయినా ఒకటేలాగా వేసినా సరే మూత తీసేసిన దోశలు ఒకలాగా ఉంటాయి, మూత పెట్టేసిన దోశ ఒకలాగా ఉంటాయి. మూత పెట్టేసిన దోశ ఏం లోపలంతా కుక్ అవుతుంది, కానీ అది ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. మూత లేకుండా వేసిన దోశ అయితే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే సెకండ్ దోశ వేసుకుంటున్నాను. ఈ సెకండ్ దోశకి అయితే పైన ఎలాంటి మూత ఏం పెట్టలేదు. మూత లేకుండా వేసుకున్న దోశలేమో చక్కగా రెండు పక్కల నేతిలో కాగి నేను నేతిలో వేగి మంచి టేస్టీగా క్రిస్పీగా భలే ఉన్నాయి. ఎప్పుడు ఒకేలాగా దోశలు కాకుండా కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే ఇది మీరు కంపల్సరీ చేయండి, చాలా చాలా బాగా కుదురుతాయి. అలానే మీ పిల్లల బాక్స్లోకి చట్నీ కూడా పెట్టే పని ఉండదు, ఎందుకంటే మనం ఇందులోకి బెల్లం యాడ్ చేసాము, కొబ్బరి యాడ్ చేసాము కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా చట్నీ చేసే పని కూడా అక్కర్లేదు మీకు. ఇక నుంచి మీరు మిగిలిపోయిన దోశ పిండిలో కాస్తంత మైదా పిండి కలిపేసి పెరుగు కలిపేసి పునుగులు వేయకుండా, అంటే ఆయిల్లో వేసే పని ఏం లేకుండా చక్కగా కొబ్బరి తురిమేసుకుని కాస్తంత బెల్లం యాడ్ చేసుకుని కాస్తంత నెయ్యి యాడ్ చేసుకుని ఈ విధంగా వేసుకోండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. బెల్లం చాలా ఐరన్ కదా, బెల్లంతో పాటు కొబ్బరి కూడా చాలా హెల్దీ ఫ్యాట్. అలానే దీనిలోకి మనం ఆయిల్ లేకుండా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా ఇంకా చాలా హెల్దీ. సో మీరు కూడా మీ దగ్గర ఉన్న మిగిలిపోయిన దోశ పిండిని ఎక్కువ పొంగనాలు అలానే పునుగులు వేయకుండా చక్కగా కొబ్బరి యాడ్ చేసుకుని బెల్లం యాడ్ చేసుకుని ఈ విధంగా దోశలు వేసుకోండి, చాలా బాగుంటాయి.
ఇది ఓన్లీ మిగిలిపోయిన దోశ పిండితోనే కాదండి, మిగిలిపోయిన ఇడ్లీ పిండితో కూడా కమ్మగా దోశలు వేసుకోవచ్చు. అంత బాగుంటాయి, అంత స్వీట్గా ఉంటాయి. చట్నీ వేసే పని ఏం అక్కర్లేదు, ఎక్కువ ఆయిల్ వేసేసి వేయించే పని ఏం అక్కర్లేదు. కేవలం 2 స్పూన్లతోనే చక్కగా చిన్న దోశలు యాడ్ చేసుకుంటే భలే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.